తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు నమోదవుతున్నాయి. ముందుగా వ్యాధిని గుర్తిస్తే నయం చేయొచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. లక్షణాలను చూసి డాక్టర్లను కన్సల్ట్ కావాలని అంటున్నారు. ఇది అంటువ్యాధి కాదని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు డాక్టర్స్. తెలుగు రాష్ట్రాల్లో కొత్త వైరస్ కలకలం రేపుతున్నాయి. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్రలోనూ గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు నమోదవుతున్నాయి. గతంలో అరుదైన వ్యాధి లక్షణాలు ఒకరికో ఇద్దరికో కనిపించేవని అంటున్నారు డాక్టర్స్. ప్రస్తుతం ఈ వ్యాధి కేసులు పదుల సంఖ్యలో వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల కేసులు బయటపడుతున్నాయి. అయితే దీనిపై అంతగా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు డాక్టర్లు. ఏవైనా బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు వాటిని అడ్డుకునేందుకు మన శరీరం యాంటీబాడీస్ రిలీజ్ చేస్తుంది. అయితే ఇవి పొరపాటున మంచి కణజాలంపై దాడి చేయడంతో సమస్య వస్తుందని అంటున్నారు. కరోనా తర్వాత శుభ్రత ఎక్కువగా పాటించడం కూడా ఈ వైరస్కు ఓ కారణమని అంటున్నారు. ముందస్తుగా లక్షణాలను పసిగట్టి వైద్యులను సంప్రదిస్తే వ్యాధిని ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తొలుత పాదాలు, కాళ్లలో వణుకు మొదలై చేతులు, కాళ్లు, ముఖం, మెడ భాగాలను విస్తరిస్తోంది. దీన్ని అసెండింగ్ పెరాలిసిస్ అని చెబుతున్నారు. వ్యాధి ముదిరే కొద్దీ కండరాల బలహీనత ఏర్పడి పక్షవాతంగా మారే ఛాన్స్ ఉంది. కదలికలకు తోడ్పడే నాడీ వ్యవస్థపై ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు. ప్రతి ఏడాది ఈ వ్యాధి కేసులు నమోదవుతాయని, దీనిపై అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు. గిలియన్ బారీ సిండ్రోమ్ అన్నది చాలా పాత డిసీజ్. అంటే గిలియన్ బారీ లాండ్రీ అనేవాళ్ళు దీన్ని కనుక్కొని 100 సంవత్సరాలు దాటింది. సో ఇది కొత్త డిసీజ్ కానే కాదు. దీంట్లో ఎవరికైతే శ్వాస కంట్రాల్ అండ్ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు అది క్రిటికల్ అవుతారు. లేకపోతే వదిలేస్తే కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని ఆ క్రిటికల్ ఫేస్ కంట్రోల్ చేస్తే కనుక దే విల్ రికవర్. గిలియన్ బారీ సిండ్రోమ్ అంటే మెయిన్గా నరాల వీక్నెస్ వస్తుంది. కాళ్ళల్లో తిమ్మిర్లు, క్రమంగా కాళ్ళు ఇంకా చేతులు వీక్ అయిపోవడము, ఒక్కొక్కసారి శ్వాస కంట్రాల్ కూడా వీక్ అయిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, ఇది మెయిన్గా గిలియన్ బారీ సిండ్రోమ్ లక్షణాలు. ఇది ఒక 2 నుంచి 4 వారాల వరకు పీక్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో ఆ ఫేస్ ఒకటి క్రిటికల్ ఫేస్, దాని తర్వాత రికవరీ అయ్యే జబ్బు. వయస్సుతో సంబంధం లేకుండా వ్యాధి సోకుతుందని, జాగ్రత్తలతోనే దీనిని రాకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.